హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. మెయిన్ క్లాత్ సీదాలో పెట్టి లైనింగ్ క్లాత్ దానిపైన పెట్టి దానిపైన మళ్ళీ గల్లా పట్టి పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా వేస్తే మనం గల్లా పట్టి స్టిచ్ చేసినట్టు కూడా తెలియదు. అంటే ఆ రెండింటికి మధ్యలో మిడిల్కి వెళ్ళిపోతుంది అలా స్టిచ్ చేయడం వల్ల. మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉంది కదా, ఆ క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతకి అక్కడక్కడ కచ్చికలు అనేది పెట్టాలి. జాగ్రత్తగా పెట్టండి. మనం ఎక్కడి వరకు స్టిచ్ చేసామో అక్కడ వరకే వచ్చేటట్టు చూసుకోండి. తర్వాతకి టర్న్ చేసి ఫింగర్స్తో ఈ విధంగా అనుకొని పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ అనేది ముడతలు రాకుండా చూసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. అలా సదురుకుంటూ స్టిచ్ అనేది పైనుంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిని ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కడ ఫోల్డింగ్ అనేది రాకూడదు. ఫుట్ ఎంత ఉందో వెడల్పు అదే ప్లేస్లో వచ్చేటట్టు చూసుకోండి. స్టిచ్ చేసేవాళ్ళు, కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఎక్కడ ఫోల్డింగ్ మాత్రం రాకూడదు. ఫోల్డింగ్ వస్తే బ్లౌజ్ వేసుకుంటే లుక్ అనేది పోతుంది. వేసుకున్నప్పుడు మొత్తం బ్లౌజ్ అనేది ఫోల్డింగే కనిపిస్తుంది. ఎక్కడ ఫోల్డింగ్ రాకుండా ఈక్వల్గా అనుకుంటా క్లాత్ని అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. అదే విధంగా మొత్తం జాయింటింగ్ అనేది వేసుకోవాలి. ముడతలు మాత్రం రాకూడదు. అలా జాయింటింగ్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని క్లాత్ ఎక్కువగా ఉంది కదా, ఆ క్లాత్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి ఏ విధంగా కట్ చేస్తున్నాను చూడండి. అదే విధంగా మొత్తం క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ ఎక్కడ రాకుండా అలా సర్చ్ చేసుకోవాలి. చూపించినాను కదా ఆ విధంగా. తర్వాతకి ఇది బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. రఫ్ అనేది కంపల్సరీ కొట్టుకోవాలండి. స్టార్టింగ్లో ఎండింగ్లో చూపిస్తున్నాను కదా ఆ విధంగా. దారాన్ని దూరంగా కట్ చేసుకోవాలి. తర్వాతకి నడుం పట్టి స్టిచ్ చేస్తున్నాను చూడండి. అది ఆ పట్టి 1.5 ఇంచు ఉండేటట్టు చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర ఒక చిన్న ప్రిల్స్ అనేది ఇవ్వాలి. అలా స్టిచ్ చేసిన తర్వాతకి మళ్ళీ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసిన తర్వాతకి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ స్టిచ్ బ్లౌజ్ పైన పడకూడదు. ఆ స్టిచ్ వేసిన తర్వాతకి మళ్ళీ ఉల్టా సైడ్ దాన్ని ఈ విధంగా ఈక్వల్గా అనేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పైనుంచి. అది ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. కొంతమందికి ఇష్టం ఉండదు, మిషన్ స్టిచ్ కావాలంటారు, ఎమ్మింగ్ ఊసిపోతుందని మిషన్ స్టిచ్ అయినా ఉంచుకోవచ్చు. ఆ విధంగా వేసుకున్న తర్వాతకి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇప్పుడు నెక్ పార్ట్ ఒకే సైడ్ చూసేటట్టు వేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా వేసుకున్న తర్వాతకి పిన్ను పెట్టుకొని దాని మీదకి వెళ్ళి స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ గల్లా పట్టి పెట్టేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇది రెండింటిని అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాతకి ఎక్కువగా ఉంది కదా, ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కచ్చిగా పెట్టేటప్పుడు బ్లౌజ్ ఎక్కడ కట్ కాకుండా జాగ్రత్తగా కచ్చికలు అనేది పెట్టుకోండి. అలా పెట్టుకొని ఫింగర్స్ తోటి ఆ విధంగా అంటే క్లాత్ అనేది అణిగిపోతుంది. అప్పుడు పైనుంచి వెళ్ళి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని రెండింటిని ఈక్వల్గా జాయింటింగ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ ఫోల్డింగ్ మాత్రం రాకూడదు. క్లాత్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఫోల్డింగ్ వస్తే బ్లౌజ్ లుక్కే మారిపోతుంది. మనం కుట్టే బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత బాగా ఇస్తామో అప్పుడే బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు అది ఎంత సింపుల్ బ్లౌజ్ అయినా లుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కువ ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకో దాన్ని కూడా అలాగే స్టిచ్ చేసి కట్ చేసుకొని ఈ విధంగా చూసుకోవాలి. తర్వాతకి ఇప్పుడు సైడ్ పట్టీలు అన్నమాట. ఈ విధంగా ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి.
చూసుకున్న తర్వాతకి లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది రెండింటిని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే రెండింటిని అలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు 2 పట్టీలు అలా పెట్టేసి చూసుకునేటట్టు వేసుకున్న తర్వాతకి స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ 2 ఒకే సైడ్ వస్తే బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ వేయడానికి రాదు. మళ్ళీ ఇంకోటి తీసుకొని వేయాలి, అప్పటికి బ్లౌజ్ అనేది క్లాత్ మనకు సరిపోదు. ఆ విధంగా వేసుకున్న తర్వాతకి ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాతకి ఎటు సైడ్ వస్తుందో చూసుకోవాలి. చూసుకొని పైనుంచి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ అనేది వేయాలి. క్లాత్ని స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ లాగకూడదు. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు. ఈ విధంగా స్టిచ్ చేయాలి. డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాతకి 2 అదే విధంగా వేసుకున్న తర్వాతకి ఇప్పుడు సేఫ్ బెల్ట్, లైనింగ్, మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. 2 పట్టీలని ఇదే విధంగా సేఫ్ పట్టీలు అంటారు. ఇదే విధంగా జాయింటింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఎక్కువగా ఉన్న క్లాత్ని మాత్రం కట్ చేసేసుకోవాలి. కట్ చేసాం కదా, 3 ఇంచెస్ లెంత్ ఎక్కడైతే తీసుకున్నామో ఆ లెంత్ ఉక్కు పట్టి సైడ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఉంది కదా, ఈ విధంగా ఉక్కు పట్టి సైడ్ అంటే స్టార్టింగ్లో, ఉక్కు పట్టి అంటే స్టార్టింగ్లో వస్తుంది. ఆ విధంగా జాయింటింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి రెండింటిని. ఇదే విధంగా ఇంకొక దాన్ని కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి ఈ విధంగా వచ్చినాయి 2. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు కార్జా పట్టి, ఉక్కు పట్టి రెండింటిని స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ ఉన్నది ఉక్కు పట్టి అన్నమాట. అది 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకొని ఈ విధంగా జాయింటింగ్ అనేది వేసుకోవాలి బ్లౌజ్ పైన పెట్టి. కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్లౌజ్ పైన పడకూడదు, ఆ పట్టీ పైననే పడాలి స్టిచ్ అనేది. ఆ విధంగా వేసుకున్న తర్వాతకి మళ్ళీ టర్న్ చేసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. కొత్తగా కుట్టేటప్పుడు ఉక్కు పట్టి కార్జా పట్టి దగ్గర కుట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, మర్చిపోతున్నారు. ఉక్కు పట్టి ఏది, కార్జా పట్టి ఏదని అడుగుతూ ఉన్నారు మా స్టూడెంట్. ఇప్పుడు కార్జా పట్టి 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టు చూసుకొని దాన్ని రివర్స్లో పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా. కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి ఎలా కుడుతున్నానో. సీదాల రైట్ సైడ్లో ఏది పెడుతున్నానో ఉల్టా సైడ్ ఏది పెట్టి స్టిచ్ చేస్తున్నానో చూడండి. అలా పెట్టిన తర్వాతకి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి అది మనం స్టిచ్ చేసాం కదా, దానికి ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ టర్న్ చేసి ఏ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా వేసుకున్న తర్వాతకి ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను చూడు. ఉక్కు పట్టి, కార్జా పట్టి. ఉక్కు పట్టి పైనుంచి వెళ్ళి వస్తుంది, కార్జా పట్టి కిందన ఉంటుంది. తర్వాతకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని 2 షోల్డర్స్ని జాయింటింగ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా 2 సీదా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ సీదాలు ఉంటే ఫ్రంట్ పార్ట్ ఉల్టా పెట్టుకొని జాయింటింగ్ అనేది వేసుకోవాలి. షోల్డర్స్ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్ ఇప్పుడు చూపించాను. ఒకటి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇంకోటి రైట్ సైడ్ చూడాలి, అంటే అది ఫ్రంట్ పార్ట్ అనమాట. అలా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే 2 ఒకే సైడ్ వస్తే మొత్తం క్లాత్ కట్ చేసిన తర్వాతకి 2 ఫ్రంట్ పార్ట్ వస్తే అప్పుడు కష్టమవుతుంది. ఎందుకంటే 2 సైడ్లు, ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ అనేది రావాలి. మనం స్టిచ్ చేస్తున్నాం కదా, అవి అలా పెట్టుకొనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి దాన్ని టర్న్ చేసి మళ్ళీ దానిపైనుంచి ఇంకో స్టిచ్ వేసి మళ్ళీ లైనింగ్ మొత్తం మెయిన్ క్లాత్ ఇది 2 జాయింటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఎక్కడ ఫోల్డింగ్ రాకుండా
జాయింటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. చూపిస్తున్నాం కదా, ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకొని ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాతకి ఇప్పుడు క్లాత్ తీసుకొని షోల్డర్ పైన మిడిల్ పార్ట్ ఉంది కదా, ఆ షోల్డర్ దగ్గర పెట్టేసి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నా అది ఫ్రంట్ సైడ్ రావాలి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. అలా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు దాన్ని రివర్స్ తిప్పి మళ్ళీ ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా అయితే తిప్పి చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 హ్యాండ్స్ని ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ వస్తుంది కింది సైడ్ నుంచి ఫింగర్స్ని పెట్టి ఈ విధంగా అనుకుంటూ స్టిచ్ చేయాలి. రెండింటిని ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాతకి సైడ్ జాయింటింగ్ ఉంది కదా, ఇప్పుడు రెండింటిని ఈక్వల్ పట్టుకొని సైడ్ జాయింటింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మార్కింగ్ ఫస్ట్ పెట్టాం కదా, అదే మార్కింగ్ పైనుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. 2-3 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు రఫ్ కొట్టాలి. స్టార్టింగ్లో మాత్రం రఫ్ కొట్టేసి స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా వేసుకోవాలి. ఇటు సైడ్ ఎలా అయితే వేసామో అటు సైడ్ కూడా అదే విధంగా పట్టుకొని జాయింటింగ్ వేసి దీనికి 2 ఈక్వల్గా ఉందా లేదా అని ఒక మార్కింగ్ పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ ఫోల్డింగ్ మాత్రం రాకూడదు. జాయింటింగ్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది ఈక్వల్గా పట్టేసుకొని 2 బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.